ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు స్వామి శరణార్థులందరికీ అగో ఏం రాదన్న మళ్ళీ పొద్దు ఇక్కడ వినమంటారులే పొద్దు మన వికారాబాద్ జిల్లాకు వచ్చిన వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ గ్రామం. ఇక ఊరు పెద్ద మనిషి ఊరు పెద్ద మనిషి అంటే ఇక సర్పంచం పిట్టేసినది కూత పెద్ద అన్నట్టు అన్న చిన్న వయసు కానీ మంచి పేరుంది అన్న గుళ్ళ చాలా టగ్గఫర్లు గెలిచినాడు. ఇక 3 ఓట్ల మేతలు గెలిచి మేడం పేరు మేడం అనమాట సార్. మేడం పేరు దివ్య, అన్న పేరు శ్రీశైలం. దాదాపు అన్న 10-12 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. ఇక అందుకని ఈ కిత్తల గ్రామ ప్రజలందరూ గుర్తింపు చేసుకొని అరే మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇక పలానా శ్రీశైలం వాళ్ళ భార్య నిలబెడుతున్నాడు అన్న గెలిపించుకుంటే మంచి కార్యక్రమం చేసిన ఉద్దేశంతో గెలిపించుకున్నారంట. మరి ఏం చేస్తారు ఏం కదా, ఇప్పుడు ఎన్ని పలుస్తారు అని మరి ముందు ఏం చేస్తారు ఈ రాజకీయం మొత్తం తెలుసుకోవాలరా. ఏ పిల్లగా జర మళ్ళీ కెమెరా మేడం నమస్తే అన్న. నమస్తే నమస్తే రాజన్న. బాగా బాగున్నా మంచిగా బందోబస్తి తమాషా ఇక మరి మీ ఊరికి వస్తుంది ముచ్చడి పెడదాం మరి కూర్చుని తెలుసుకొని వస్తుంది మీ ఊరికి. ఇక్కడ మా విఎస్ తెలియదు నా ముచ్చడి మీ గురించి చెప్తే బాగుంది. అందరికీ నమస్కారం. నా పేరు పూర్వ దివ్య, రాజపూర్ గ్రామం, దారూర్ మండల్, వికారాబాద్ జిల్లా. జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చి గెలిపించినందుకు అందరికీ నమస్కారం. ఇంకేంత తమాషా మాట్లాడుతున్నా చెప్పి మరి మీ రాజకీయ ప్రశ్న పెట్టొస్తుంది ఎక్కడికి కుటుంబ సభ్యులు రాజకీయ మినిస్టర్ నువ్వే రాజకీయం ఇచ్చినావా? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీశైలం, గ్రామం రాజాపూర్, మండల్ దారూర్, వికారాబాద్ జిల్లా. ఈసారి సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ జనరల్ ఉమెన్ రావడం వల్ల అతి చిన్న వయసులో మా భార్య 24 సంవత్సరాల సర్పంచ్ అయింది. అది గ్రామ ప్రజల అదృష్టం, మా అదృష్టం. గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎలక్షన్లో ఆదరించి ప్రతి ఇంట్లో ఎట్టి వరుసగా మేము మా మహిళను గెలిపించుకోవాలని చెప్పి జనరల్ ఉమెన్ వచ్చి నిలబడాలని చెప్పి గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ఓటేసినందుకు ముందుగా అందరికీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మేము కాదు. మా అమ్మ నాయనలు వ్యవసాయం చేసే కుటుంబం, చాలా బీద కుటుంబం, పేద కుటుంబం. అది ఒక 3-4 ఎకరాల భూమి ఉన్నది. మా అమ్మ నాయన వ్యవసాయం చేసి మమ్మల్ని వచ్చి చదివించారు. నాకు ఓటాకు వచ్చిన 18-20 సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా చురుకుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఈసారి జనరల్ ఉమెన్ వచ్చింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా నువ్వు రాజకీయంగా చురుకుగా ఉంటావు శ్రీశైలం అన్న, అక్క నిలబెడదామండి, నిలబెట్టి గెలిపించుకున్నామని నాకు చాలామంది మా సపోర్టర్స్ మా ఇంట్లో వెంబడి నిలబెట్టి మమ్మల్ని గెలిపించుకున్నారు. అయితే మాకు ఇంతకుముందు రాజకీయ నాది నేను ఇక్కడ కోటిగా చదివినాను. అయితే అన్నీ ఒక 5 సంవత్సరాలు ఉన్నా. మీరు ఎంతమంది ఒక్కనే మొత్తం వ్యవసాయం మరి ఇట్లా రాజకీయం చేస్తే అమ్మాయి కోపం అయితే స్టార్టింగ్స్ అంటే మాకు మా అమ్మ నాయనకు అదే నా ఏంటంటే రాజకీయాల వల్ల మనం ఇబ్బంది పడతాం, మన పని మనం చేసుకోవాలి, మన బతకాలని మన అమ్మ నాయన కోరిక ఉంటాయి. అంటే నాకేమో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. నాకు చదువుకున్నాము, ఇక్కడ చదువుకున్నాం తక్కువ ఉన్నారు. మాది మారుమూల ఉంది మా గ్రామం, వికారాబాద్ జిల్లాకు లాస్ట్ మాది. మా చదువుకున్న జనాలు కూడా ఎక్కువ లేదు. మ్యాక్సిమం ఒక 2 పీజీ చేసిన ఉన్నారు, ఓ 10-12 మంది డిగ్రీ చదివినట్టే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు రాజకీయం చేస్తే పబ్లిక్ సేవ చేయడానికి ఎట్లా ఆఫీసర్తో మాట్లాడడం కానివ్వండి, ఏదైనా పని చేయాలంటే ఎట్లా అడగాలి, ఏం చేయాలని చదువుకున్న రాజకీయం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో మేము తీసుకొచ్చాం. జనరల్ రిజర్వేషన్ మా మహిళా రిజర్వేషన్ లేకపోతే నేనే ఇచ్చేటండి. మహిళా రావడం వల్ల కూడా మా భార్య చాలా చిన్న ఏజ్, మా దారూర్ మండలం అతి చిన్న ఏజ్ ఉన్న సర్పంచ్ 24 సంవత్సరాలకే సర్పంచ్ అయ్యారు. మేడం ఇంటర్మీడియట్ కంప్లీట్ డిగ్రీ తీసుకోండి. మాట్లాడుతూ కోపంగా ఈ షాది ఎప్పుడైతే నాకు 2017 అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? అమ్మాయిని చూసినాను పెద్ద చూస్తున్నావు అట్లా. అయితే మరి ఈ రాజకీయ ప్రస్తుతం సులువేదండి. మొట్టమొదటి ఏ పార్టీ చేయలేదు మనం? స్టార్టింగ్ టీఆర్ఎస్, ఫస్ట్ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అప్పుడు మరి ఇన్ఛార్జ్ నేను అంటే ఇంతకుముందు మన లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే. నేను టీఆర్ఎస్ రెబల్గా ఉంటున్నాను. అప్పుడు కూడా సర్పంచ్ క్యాండిడేట్ నిలబడండి. అప్పుడు బీసీ జనరల్ వచ్చింది. 13 ఓట్లతో ఓడిపోయినాం లాస్ట్ టైం. అంటే ఎప్పటికీ రాజకీయాలు బాగా, నా చిన్న ఏజ్లో రాజకీయాలు బాగా చురుగ్గా ఉంటాను. ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నా, అంటే ఎవరికైనా ఏ ఆపద ఉన్నా, పోలీస్ స్టేషన్ కాబట్టి ఏది చిన్న ఉన్నా మనం చదువుకున్నాం కాబట్టి పబ్లిక్లో బాగా తిరుగుతాం కాబట్టి వాళ్ళకి ఒక సమస్య ఎట్లా సాల్వ్ చేయాలని మంచి పట్టు ఉంటుంది అన్నట్టు. దాని ప్రకారం పబ్లిక్ నేను బాగుంటాను కాబట్టి పబ్లిక్ కూడా నన్ను ఈసారి లేదని ఏదేమైనా కానీ గవర్నమెంట్ మనది లేదు, పెద్ద పెద్ద అంటే మన వికారాబాద్ కానీ మన గవర్నమెంట్ లేదు, మన ఓడిపోతే ఇబ్బంది అవుతారని చెప్తే మా సపోర్టర్స్ కాదు టాస్ అయినా సరే గెలుస్తాం ఈసారి.
కంపల్సరీ నిలబడాలని చెప్పి మా సపోర్ట్ సంస్థ ఎంత ఉండి ఎన్నదంట ఉండి మేడం మా మిస్సెస్ వాళ్ళు ఎంత ఉండి కడకు మాట్లాడుతున్నాము. మరి ఈ రాజకీయ ఏమంటారు సర్పంచ్గా పోటీ చేస్తాం మేడం పోటీ చేపిస్తున్నప్పుడు ప్రజల సమస్యలు ఏం చెప్పారన్న మీరు దృష్టికి వచ్చినారు? మంచి పాయింట్ అది రాజన్న. అయితే మేము ఎలక్షన్ ప్రచారంలో విషయంలో ఇంటింటికి పోయి ఓటర్ని ప్రచారంలో అడిగితే ప్రజల సమస్యలు మాకు మెయిన్గా ఏమున్నాయంటే పింఛన్లు వస్తలేవు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొత్త పింఛన్లు వస్తలేవు కాబట్టి పింఛన్లు చేయాలని అడిగారు. రెండోది వాటర్ సప్లై కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఊరికి మిడిల్ ఆఫ్ ద విలేజ్ ఏముందన్నా అంటే ఒక లక్నపూర్ ప్రాజెక్ట్ కెనాల్ ఉంది. ఆ ప్రాజెక్ట్ కెనాల్ అక్కడ కిందిపాటు సగం ఉంటుంది, నీపాటు సగం ఉంటుంది. కిందిపాటు విలేజ్కి ఏమో మొత్తం వాటర్ సప్లై అవుతున్నాయి, నీపాటు విలేజ్కి గడ్డ ఉండడం వల్ల అయితే అన్నట్టు ఎత్తుకుంటుంది. ఇది ఎత్తు ఉండడం వల్ల అయితే లేదు. ఆ సమస్యను తీర్చాలని నేను జనాలకు మొత్తం హామీ ఇచ్చిన. అట్ ద సేమ్ టైం అదే టైంలో పింఛన్ల విషయంలో కానీ ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా పింఛన్లు కొందరికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు రకరకాల సమస్యలు అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తానని చెప్పి జనాలకు హామీ ఇచ్చిన. దానికోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మరి ఒక మాట కడకు చెప్పాలి చూడు, నువ్వు కూడా చెప్పాలి. చెప్తా ఖర్చు ఎంత వచ్చిందో మనకి తెలిసాను. రాజన్న ఖర్చు అంటూ ఏం లేదే. మా జనాలు ఇంకా ఉండి వాళ్ళే నిలబెట్టుకొని వాళ్ళకి గెలిపించుకున్నారు. నువ్వు ఇదే మాట అయిపోవద్దు లేదా ఓటుకు నోటు అని మాది చాలా మారుమూల ప్రాంతము, చాలా వెనుకకున్నది మా అధికార వరకు. జనాలు మాకు బలమైన గట్టి లీడర్ కావాలని చెప్పి చాలా చిన్న ఏజ్గా అవతల ఆపోజిట్ వాళ్ళు దాదాపు మంచి రాజకీయ పట్టున్న వాళ్ళు మించి పార్టీ బలం ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నా కూడా జనాలు మా ఇంటి ఆదరించి మమ్మల్ని నిద్రపోయి కూడా మా ఇంటి వాళ్ళే ఖాళీ మమ్మల్ని నిద్ర లేపి ప్రజల వేసి గెలిపించుకున్నారు. ప్రేమతో లేదన్న జనాలు అంతా ప్రేమతో నోటీసులు అందరు కూడా నన్ను ఆదరించాలని కూడా ఒకరొకరి పాదాలు గెలిచినాక ఏం పనులు సులువైన గ్రామంలో గెలిచినాక రాజన్న మన తన కొన్ని ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇల్లు పనులు చాలా చేపించినాము. అట్లే వాటర్ సప్లై సమస్యలు ఉంటాయి, లీకేజీలు, కొన్ని కొత్త నాళాలు, కొన్ని కొత్త ఇళ్ళ పర్మిషన్లు, లీకేజీ దాన్ని తీసి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానివ్వండి. వాటర్ ఎక్కడెక్కడ దరి మీదకి వాటర్ రాకపోతే ఆ దరి మీదకి వాటర్ కొత్త బోర్ పంపు సెట్ చేయించి మళ్ళీ దరి మీదకి వాటర్ వేయించడం. ఈ డ్రైనేజీ పైపుల కోసం డ్రైనేజీ సిస్టమ్ కొంచెం మన అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి డ్రైనేజీ కూడా ఎవరింటికి వాళ్ళు చక్కగా తీసుకొచ్చి ప్రాజెక్ట్ కెనాల్ దాన్ని తీసుకుపోయి చిల్లర దాన్ని అంటే ఎవరికి డిస్టర్బ్ కాకుండా మా గ్రామం పక్కపొంటి చెరువు చిల్లర కల్పించాము. కరెంటు సమస్యలు కూడా ఎవరెవరి కరెంటు ఇక్కడికి లైట్ లేకపోతే దాన్ని రెక్టిఫై చేసి అక్కడ కరెంటు బల్బులు ఇప్పించాం. రైతులకు చేళ్ళ కాడ బాటలు ఫార్మేషన్ రోడ్ అని ఉంటాయి. దాన్ని ఒక 4 కిలోమీటర్లు ఏ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి మొదలు పెడితే అడ్డగుడ్డ అని ఉంటుంది. ఆడ వరకు ఒక 4 కిలోమీటర్లు అటు సైడ్ ఇటు సైడ్ రైతులను అందరినీ ఒప్పించి ఏకదాటి మీద తీసుకొచ్చి దాదాపు ఒక 3 నుంచి 3.5 నుంచి 4 కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్ ఇప్పించాము. ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలు మన దగ్గరికి ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మన దగ్గరికి వస్తారు. మనం అదేవిధంగా స్పందించి వాళ్ళకి ఏం పోలీస్ స్టేషన్ సమస్యలు ఉన్నా, సీలింగ్ భూమి సమస్యలు ఉన్నా, రైతు బీమా సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా మేము దానికి ముందుండి మేము చేస్తున్నాం. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఈ కితల రేవంత్ రెడ్డి సార్ గురించి సంక్షేమ పథకాలు వాటి మధ్యలో వ్యత్యాసం చెప్తాను. ఇది సంక్షేమ ప్రస్తుతం గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్పంచులకు బాగా పట్టున్నది. ఎందుకంటే రాజన్న గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాలు కూడా ప్రజలకు ఇంటింటికి నీళ్లు మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఏ రోజు కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు రాబోయే వేసవి కాలంలో నీళ్ళ ప్రాబ్లం వచ్చింది ప్రతి ఊళ్ళో కూడా. ఆ ఇంటింటికి నీళ్ళు కరెక్ట్ కొన్ని సందర్భాల్లో బ్రేక్ చేస్తూ కరెక్ట్ వస్తలేవు. రెండోది కరెంటు విషయం కూడా, రైతులకు సంబంధించిన కరెంటు విషయం కూడా గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఫ్రీ ఇస్తుండే. ఇప్పుడు సాయంత్రం 6 గంటలు కట్ చేస్తుండ్రు, మళ్ళీ మార్నింగ్ 6 గంటలకు ఇస్తుండ్రు. అంటే దాదాపు 12 గంటల కరెంటు కట్ చేస్తుండ్రు. అదేవిధంగా రైతు బంధు విషయంలో గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏం పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ 15,000 ఇస్తామని చెప్పింది. 12,000 ఇస్తుంది. అయితే 12,000 కూడా 2 సార్లు ఇచ్చింది, మళ్ళీ ఇస్తలేదు. ఇప్పుడు యాక్చువల్గా యాసంగి సీజన్ జనవరి డిసెంబర్కే రైతు బంధు ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి విషయంకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ఆమె చెప్పింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ తులం బంగారం ఊసే లేకుండా పోయింది. పింఛన్ల విషయంకి వస్తే 2,000 పింఛన్ని 4,000 చేస్తామన్నారు. వికలాంగులకు 4,000 పింఛన్ని 6,000 చేస్తామన్నారు. ఆ పెంచుడు ఏమన్నా కొత్త పింఛన్లు రాకుండా గవర్నమెంట్ చేస్తుంది. కొత్తగా వచ్చే పింఛన్లు ఇప్పుడు వితాంతులకు కొత్త పింఛన్లు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతమంది కొత్త పింఛన్ వస్తలేదు. అదేవిధంగా వికలాంగుల్లో కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ మధ్యలో ఏమన్నా వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యి కాలు వేల చేతుల్లో పోతే సదరం సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళకు కూడా కొత్త పింఛను ఎంపీడీ ఆప్షన్ లేదు, పింఛన్లు ఆప్షన్ లేదు. కూడా వచ్చే పింఛన్లను కూడా కొత్త వచ్చే పింఛన్ రాణిస్తలేరు, పెంచుతామనేవి పెంచలేరు. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ కేసీఆర్ కిట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో
మహిళలకు గర్భిణీ స్త్రీలకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ కేసీఆర్ కిట్ ఇస్తుంది రాజన్న. కానీ ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. అదేవిధంగా ఆ రోడ్ల పరిస్థితి వస్తే మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఏ నుంచి మన వికారాబాద్ జిల్లా నుంచి మాది 20-22 కిలోమీటర్లు ఉంది. మా గ్రామం పోయే రోడ్డు దాదాపు 2.5-3 కిలోమీటర్లు పూర బ్రేక్ అయిపోయింది. ఎవరైనా రావాలి పోవాలంటే రోడ్డు పరిస్థితి తార్ రోడ్ కన్నా అన్యాయం ఉన్నది. మేము చాలాసార్లు కూడా మా ఊళ్ళో ఉన్న లీడర్లకు కానీ, మా మండల లీడర్ కానీ, మా జిల్లా లీడర్ స్థాయికి మేము దృష్టికి తీసుకుపోతే దాన్ని ఊసేలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచే విలేజ్లకు గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ కానీ, ప్రస్తుత మా వికారాబాదు పెద్ద మనుషులు కానీ కక్ష కట్టి ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో మాకు పనిస్తలేరు. ఎమ్మెల్యేల ఎంపీ లాడ్స్లో ఎమ్మెల్యే లాడ్స్లో మాకు టీఆర్ఎస్ మా దారు మండల 10 టీఆర్ఎస్ గెలిచి రాజన్న 10కి ఏ విలేజ్ కూడా ఏ సర్పంచ్ కూడా పనిస్తలేదు. మేము ఈ విషయం మాకు అది వికారాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఆయన కూడా ఈ విషయం పైన కలెక్టర్ సార్ కూడా ఈ విషయం పైన చర్చలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాలలోన గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా ఫుల్ఫిల్ అవుతలేవు. ఆడపిల్లలకు చదువుకునే ఇంటర్మీడియట్ స్థాయి అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్నారు. అదేవిధంగా 420 రకాల హామీలు ఇచ్చారు గవర్నమెంట్. దాదాపు 50 హామీలు కూడా కరెక్ట్ నెరవేర్చలేరు. రైతు బీమా విషయానికి వస్తే కూడా రైతు బీమా ఇంతకుముందు 10-15 రోజులు పడుతుండే రాజన్న. మా ఊళ్ళో ఈ మధ్యలో 2-3 అంటే యాక్సిడెంటల్గా చనిపోయారు. వాళ్ళు కూడా 1.5 మంది అవుతుంది, వస్తలేవు. ఎస్పెషల్గా మా ఊరికి ఒక 30 సంవత్సరాల సీలింగ్ భూమి సమస్య ఉంది 41 మంది జనాలకు. అది 30 సంవత్సరాల సంధి అట్లే పెండింగ్ ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మేము దాదాపు ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ 10-15 సార్లు కలిసి నేను పోయి యాజ్ ఎ సర్పంచ్గా మా ఊరి జనాల కోసం పోయి కలిస్తే ఎంఆర్ఓ నేను ఆర్డీఓ మీద చెప్తుంది, ఆర్డీఓ కలెక్టర్ మీద చెప్తాను. కలెక్టర్ ఆఫీస్కి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర ఉందని చెప్తున్నాను. మమ్మల్ని ఇట్లా తిప్పుతూనే ఉన్నారు కానీ పని అయితే చేస్తలేరు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం జనాలకు మేలు చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్ని పార్టీలు ఏమైనా ఉంటాయిపోతాయి. గ్రామ స్థాయిలో మేము పార్టీ సింబల్ మీద గెలవము, పార్టీ గుర్తుల మీద గెలవము. కాకపోతే పార్టీ మద్దతు నుంచి గెలుస్తాము. మీరు దయచేసి మండలం కానీ మా జిల్లా పెద్దలు కూడా పార్టీని ఉద్దేశం పెట్టుకొని ఊళ్ళలో పనులను ఇబ్బంది పెట్టకండి. ఊళ్ళలో సంక్షేమ పథకాలు పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రతి విలేజ్ ఎంత బాగుంటే మన రాష్ట్రం అంతా బాగుంటుంది. ఈ పార్టీ సర్పంచ్ ఆ పార్టీ సర్పంచ్ మనస్పర్ధలు పెట్టుకోకుండా అందరికీ కూడా సమాన ప్రాతిపదికన ఓట్లు ఉన్న జనాభా ప్రాతిపదికన పనులు కల్పించాలని నేను ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నా. ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ స్పీకర్ గారిని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మా గ్రామం చాలా వెనుకబడింది. 60 సంవత్సరాల సంది మా గ్రామానికి ఎలాంటి నిధులు రాలేవు. ఇంతకుముందు ఆమ్లెట్ విలేజ్ ఉండే, ఇంతకుముందు ఆ విలేజ్ వాళ్ళే చేసుకున్నారు, మా విలేజ్కి రాలేవు. ఇప్పుడు వచ్చి 2 సర్పంచులు నేను. ఇంతకుముందు మా దగ్గర సర్పంచ్ కూడా అప్పుడు కరెక్ట్ పనులు ఆయన తెలియక చదువుకున్నాడు, లేక కరెక్ట్ పనులు చేయలేకపోయాడు. చాలా సమస్యలు ఉన్నాయి. పబ్లిక్ తక్కువనే ఉన్నారు, నూనె సమస్యలు ఉన్నాయి, నిధులు చాలా కొరత తక్కువ ఉంది. దయచేసి స్పెషల్గా మా రాజపూర్ గ్రామ ప్రజల తరఫున మేము మా లోకల్ ఉన్న లీడర్లను కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిని, మా స్పీకర్ గారిని, మా ముఖ్యమంత్రి గారిని పదే పాదాభివందనాలు చేసి కోరుకుంటున్నా. ఏంటంటే మా ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి 60 సంవత్సరాల సంది మేము వెనుకబడిపోయినాం. మాకు ఎలాంటి పనులు లేవు. ఊళ్ళకి వస్తే ఊరు పరిస్థితి చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. కరెక్ట్ డ్రైనేజీ లేదు, కరెక్ట్ మురికి కాలువ లేవు, కరెక్ట్ వాటర్ సప్లై లేదు. అందుకే దయచేసి మా పెద్దలందరూ కోరుకునేది అంటే మా ఊరికి స్పెషల్గా నిధులు కేటాయించండి. పార్టీలు పెట్టకండి. మేము పార్టీల గుర్తుల మీద గెలవలేము, సర్పంచం అంటున్నాము. దయచేసి మమ్మల్ని ఒకసారి చూస్తూ మా ఊరికి ఒక 2-3 కోట్ల నిధులు ఒకసారి కేటాయించారనుకో మా ఊరిని సస్యశామనం చేస్తాం. రాజపురంని బంగారు రాజపురంగా తీర్చిదిద్దాం. ఏడ కూడా ఇంత గడ్డి కనిపించకుండా, ఇంత చెత్త కనిపించకుండా, ఏడ కూడా ఇంత దుమ్ము కనిపించకుండా చేద్దామనే మంచి ఉద్దేశంతో మేము వచ్చినాం. జనాలు కూడా అందుకే మనం గెలిపించారు. దయచేసి మా మీద ఒకసారి కన్ను పెట్టి చూసి మాకు నిధులు కేటాయించాలి. ఒకసారి మనసారా పట్టిస్తే చల్ల గిలాస్ మధ్య తాకినా అనుకునే బస్ ఎక్కి సెల్వి